వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పార్లమెంటును కుదిపేస్తున్న ఒక అప్రచురిత అంటే అన్పబ్లిష్డ్ పుస్తకం మీద చర్చ జరుగుతోంది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తన జ్ఞాపకాలతో రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే ఈ పుస్తకం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారిపోయింది. ఒక్క పుస్తకం, ఎన్నెన్నో వివాదాలు. ఇంకా అధికారికంగా ముద్రణ కాని పుస్తకాన్ని సభలో ప్రస్తావించకూడదని లోక్సభ వ్యవహారాల మంత్రి స్పష్టం చేస్తే అందులో ఉన్నది వాస్తవాలు అని, దీని మీద సభలో చర్చించాల్సిన అవసరం ఉంటుంది అని రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా పట్టుబట్టాయి. దీంతో గత 3 రోజులుగా లోక్సభ వాయిదాలతోటే ముగుస్తోంది. దీంతో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో ఏ బిల్లు గురించి జరగనంత చర్చ ఆ పుస్తకం మీద జరుగుతోంది. ఇందులో కటువైనటువంటి నిజాలు, గత ఆర్మీ బాస్ నరవాణే పుస్తకం గురించి కొన్ని కటువైనటువంటి నిష్ఠూర నిజాలు మనం చూస్తే, మనం చాలాసార్లు చూసిందే కొందరు రాజకీయ నాయకుల అపరిపక్వ వ్యాఖ్యలు, విమర్శలు. దేశం, జాతి అనే ఆలోచన కూడా ఉండదు. విషయం ఏంటంటే, మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే ఓ పుస్తకం రాశారు. దాన్ని మార్కెట్లోకి అనుమతించడం మీద ప్రభుత్వం ఇంకా సందిగ్ధావస్థలో ఉంది, స్క్రూటినీకి వెళ్ళింది. ఈలోపు మరి రాహుల్ గాంధీ ఆ పుస్తకాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చాడో కానీ ఆయన పట్టుకొచ్చి ఇందులో ఏముందో తెలుసా, చైనా మన మీదకు దండెత్తుతున్న వేళ ఆర్మీ దిక్కుతోచక నిర్ణయం ఏమిటి పాలక అని అడిగితే మోడీ గారు ఏమీ పట్టనట్టు వదిలేశారట. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నట్టు. అది కూడా ఎలాగా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అయ్యా, నాకు చెప్పకండి అన్నాడట ఆయన. దేశ భద్రతని గాలికి వదిలేసేట. ఇది మాజీ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఎంఎం నరవాణే రాశారట ఆ పుస్తకంలో. ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం, ఎంత చేతకానితనం, ఎంత పిరికితనం అని హై పిచ్లో రాహుల్ గాంధీ ఏదేదో మాట్లాడుతున్నారు పార్లమెంట్లో. సరే, ఆ గొడవంతా తగ్గింది కదా. అసలు విషయాల్లోకి, నిజాల్లోకి రాహుల్ గాంధీకి అర్థం కానటువంటి కొన్ని నిజాలను చూసినట్లయితే గతం కూడా చూడాలి కదా. మరి చైనా ఏదైతే మన దగ్గర నుంచి భూభాగాన్ని లాక్కుంది అన్నారో దాని గురించి కూడా మాట్లాడాలి కదా. 1962 చైనా భారతదేశ యుద్ధం ముగిసే సమయానికి చైనా దాదాపుగా 38,000 చదరపు కిలోమీటర్ల భారతదేశపు భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది అని భారత ప్రభుత్వం అధికారికంగా పేర్కొంది. మరి ఈ భూభాగం గురించి ముఖ్యమైనటువంటి వివరాలు ఎవరికైనా తెలుసా? చాలామందికి తెలియదు, ఎందుకంటే ఆ చరిత్ర మనకి చెప్పరు కాబట్టి. అది ఆక్సాయ్ చిన్ ప్రాంతం. ఆక్రమించబడినటువంటి ఈ భూభాగంలో ప్రధాన భాగం లదాఖ్లో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతంలో ఉంది. ఇప్పుడున్నటువంటి గణాంకాలు మనం చూస్తే మనకి గత ఆగస్టు 2025లో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్సభలో ఇచ్చిన సమాచారం ప్రకారం 1962 నాటి యుద్ధం వల్ల ఇప్పటికీ చైనా ఆధీనంలో ఉన్న అక్రమ భూభాగం విలువ దాదాపు 38,000 చదరపు కిలోమీటర్లుగానే ఉంది. అదనపు భూభాగం, దీనికి అదనంగా 1963లో పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న షక్స్గామ్ లోయ, షక్స్గామ్ వ్యాలీలోని సుమారు 5,180 ఎకరాల చదరపు కిలోమీటర్ల భూమిని, ఎకరాలు కాదు చదరపు కిలోమీటర్ల భూమిని కూడా పాకిస్తాన్ చైనాకి ధారాదత్తం చేసింది. మొత్తం వెరసి భారతదేశపు భూభాగం 43,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంతా కూడా ప్రస్తుతం చైనా నియంత్రణలో ఉంది అని భారతదేశ ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ చాలా స్పష్టంగా చెప్పింది లోక్సభలో. మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారి తాతగారైనటువంటి, అంటే ఈ గాంధీ వంశానికి మూల పురుషుడు, మన మాజీ ప్రధాని భారతరత్న జవహర్లాల్ నెహ్రూ గారు చైనాకి 38,000 చదరపు కిలోమీటర్ల ఆక్సాయ్ చిన్ను చేతులెత్తేసి ధారాదత్తం చేయడం కాదు, అక్కడ ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. ఆ రోజుల్లో ఏం చెప్పారో తెలుసా? అబ్బే, ఆ ధారాదత్తం చేయడం కాదు, అక్కడ మనకేమీ మొలవదు, ఎందుకు అనవసరంగా గొడవకు వెళ్ళడం, వాళ్ళతోటి యుద్ధం చేస్తే ఇంకా మనమే నష్టపోతామేమో అని ఆర్మీ నైతిక స్థైర్యాన్ని కూడా ఆ రోజు కాలు రాశారు. అలాంటి రోజులు ఇవి. అక్కడ మొక్క కూడా మొలవదు కాబట్టి పాకిస్తాన్కో, చైనాకో, లేదంటే బంగ్లాదేశ్కో ఇచ్చేద్దాం అనుకుని సమర్థించుకునేటువంటి రోజులు ఇవి కాదు కదా. ఇది భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నవభారత యుగం. సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, ఫ్రీ హ్యాండ్ టు ద ఆర్మీ. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలా? ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, కానీ మనకి ఉదాహరణ కనిపిస్తున్నాయి కదా మన విజయాలు. 2016లో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, అప్పుడు భారతదేశ ప్రభుత్వానికి, సైన్యానికి ఇటువంటి ఫ్రీ హ్యాండ్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది ఇచ్చింది.
ఇక నరవణే గారు, ఇక్కడ స్ట్రాటజీ అనేది సమస్య కాదు, ఆ స్ట్రాటజీని పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది. దాని మీద ఈ నరవణే తన పుస్తకంలో ఏం చెప్పారో తెలుసా? చైనా ట్యాంకులు సరిహద్దు వైపు దూసుకొస్తున్నాయి, మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ మేము కాల్పులు మొదలు పెడితే అది ఒక యుద్ధంలా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేక రాజ్నాథ్ సింగ్కి ఫోన్ చేశాను, స్పందన లేదు. 1/2 కిలోమీటర్ దూరంలోకి వచ్చేసాయి చైనా ట్యాంకులు, ప్రభుత్వం నుంచి నిర్ణయం రావడం లేదు. మళ్ళీ చేశాను, నేను ప్రధానితో మాట్లాడాను, ఆయన ఏది సముచితమో చెయ్యండి అది అన్నారు అని రక్షణ మంత్రి నాకు చెప్పారు. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అని. అవును, ఇది 2020 గల్వాన్ అన్పబ్లిష్డ్ కాదు, ఆ పుస్తకం పబ్లిష్డ్. ఇదిగో మోడీ దేశ భద్రతను గాలికి వదిలేశాడని సాక్షాత్తు ఒక ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం అంటూ ఆ పుస్తకాన్ని చూపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ చేసిన వీరంగం నిన్న మొన్న. నిజానికి నరవణే కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు, నరేంద్ర మోడీ గారు ఆ సంక్లిష్ట సందర్భంలో ఫ్రీ హ్యాండ్ మాకు ఇచ్చారు అని. మరి రాహుల్ గాంధీ ఎందుకు ఇంత గలాటా చేస్తున్నారు? ఈ దేశపు ఆర్మీ భద్రతకు సంబంధించి ఆయన పదే పదే ఈ అపరిపక్వ వ్యాఖ్యలు ఎందుకు చేస్తూనే ఉన్నాడు? నరవణే రాసిన రాతలకి ఏమైనా వక్రభాషలా? సరే చేశారు, బాగానే ఉంది. కానీ ఈ ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి? ఏది సముచితమో అది చెయ్యండి అంటే అది పాజిటివా ఆర్ నెగిటివా? మీకు ఎలా చస్తే అలా చేసుకోండి అయ్యా, నాకు చెప్పొద్దు అన్నప్పటికీ కూడా ఒకవేళ ఆర్మీకి మొత్తం మీ నిర్ణయం, మీ ఇష్టం, ఏదైనా చెయ్యండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. అదే ఒక ప్రధానిగా నిర్ణయం తీసుకొని లేదు యుద్ధం అనివార్యం అవుతుందా, లేదు మనం ఇప్పుడు చైనాతో యుద్ధం చేయొద్దు, అనవసరంగా వేరే వాళ్ళతో యుద్ధం పెట్టుకోవద్దు, మీరు ఆగిపోండి అని చెప్పొచ్చుగా. కానీ ఫ్రీ హ్యాండ్ మీకు నచ్చింది చేయండి, మీకు ఏది అక్కడ చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి అనడం అది తప్పెలా అవుతుంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నెగిటివ్గా అర్థం చేసుకోవాలా? అది ఇక్కడ ఆర్మీ చీఫ్ అలాంటి పోస్టుల్లో పనిచేసినటువంటి వాళ్ళు అసలు ఇలాంటి పుస్తకాలు రాయడం మీద చాలా అభ్యంతరాలు, సందేహాలు, నైతికత మీద బోలెడు విమర్శలు కూడా వస్తుంటాయి. ఎందుకు అనంటే కొన్ని జియోగ్రఫికల్గా మనకున్నటువంటి పాయింట్స్ వీటన్నిటిని మెన్షన్ చేస్తూ రాసే పుస్తకాలని యాక్సెప్ట్ చేయదు రక్షణ శాఖ. బికాజ్ ఆ రహస్యాలు కానీ ఆ రోజు జరిగినటువంటి కొన్ని విషయాలు కానీ అటు దౌత్యపరంగా కావచ్చు, లేదంటే దేశ పౌరులకి చెప్పకూడనటువంటి విషయాలు కూడా కొన్ని ఉండి తీరతాయి డెఫినెట్గా. బట్ ఇప్పుడు అలా లేదు, 100% ఇప్పుడు ఏమి చెప్పకూడదు అనేటువంటిది ఎక్కడ కనిపించట్లేదు. అన్నీ పారదర్శకంగానే మన కళ్ళ ముందే చూస్తున్నాం మనం. అంతెందుకు మొన్న కూడా చూసాం కదా, ఆ రోజు బాలకోట్ మీద ఎయిర్ స్ట్రైక్, అవి కూడా కాదు, ఆపరేషన్ సింధూర్లో మనం ఎక్కడ దాకా వెళ్ళొచ్చారు అనేది కూడా మనకి ఫ్లైట్ ట్రాకింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయిగా. ఎక్కడెక్కడ బాంబులు వేసి వచ్చారు, వీడియో ఎవిడెన్సెస్ కూడా అన్ని చాలా క్లియర్గా ఉన్నాయిగా. అది కాదా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అంటే? సో పారదర్శకత ఉంది అనేటువంటి పాయింట్. అలాగే ఆర్మీ వాళ్ళు ముఖ్యంగా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర రాసినప్పుడు కూడా చాలా విషయాలు మరుగున పెడతారు. బికాస్ సీక్రెట్, అవి చెప్పకూడదు అనేటువంటిది. ఎందుకంటే ఆర్మీలో ఎన్డీసీ, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఈ దేశ రహస్యాలను నేను ఎవరికి ఇవ్వను అనేది ప్రతి సైనికుడికి ముందిచ్చేటువంటి హామీ అది. సో అలాంటి పుస్తకాలు వాళ్ళు ఒప్పుకోరు. సో ఒక ఆర్మీ చీఫ్ రాసినటువంటి పుస్తకం రక్షణ రంగం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒక గైడ్లా ఉండాలి. అన్ఫార్చునేట్గా మన దేశంలో అది రాజకీయ ఆయుధంగా ప్రస్తుతం మారిపోతుంది. కామన్ సెన్స్ రాహిత్యం, పరిణితి లేకపోవడం. సో సమాజంలో ఇలాంటి పుస్తకాలు ఓకే అయినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో అలాంటి పుస్తకాలు ఒక రకంగా ప్రమాదకరమనే చెప్పాలి. సో రచయితకి ఆ స్పృహ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆయన రాశారు, బాగానే ఉంది. ఏది సరైందనిపిస్తే అది చెయ్యండి అనే మాటని ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకుంది అనేది కువిమర్శే అవుతుంది. ఎందుకనంటే క్షేత్రస్థాయిలో ఉన్న సైనిక కమాండర్కి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ, ఆపరేషనల్ ఫ్రీడమ్ అని అంటారు దాన్ని. అలాగే సైనిక పరంగా పరిగణిస్తారు కాబట్టి క్షేత్రంలో పరిస్థితులు నిమిషానికి మారుతూ ఉంటాయి. ఢిల్లీలో కూర్చుని ప్రతి చిన్న విషయానికి ఆదేశాలు ఇవ్వడం కంటే అక్కడ ప్రత్యక్షంగా పరిస్థితి చూస్తున్నటువంటి జనరల్కి మీ నిర్ణయానికి వదిలేస్తున్నాం అని చెప్పడం అంటే ప్రభుత్వం ఆయన సామర్థ్యం మీద పూర్తి నమ్మకం ఉంచింది అనేది అర్థం. ఇది సైన్యానికి నైతిక బలాన్ని పెంచుతుంది, వాళ్ళ మోరల్ని పెంచుతుంది. ఇక నరేంద్ర మోడీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అనే భరోసా ఆ మాటల్లో కనిపించింది. గతంలో కొన్ని సందర్భాల్లో సైన్యం నిర్ణయం తీసుకోవడానికి కూడా వెనకపడడానికి కారణం తర్వాత ప్రభుత్వం తమను సమర్థిస్తుందో లేదో అనేటువంటి ఒక భయం. కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఆ బాధ్యత తాను తీసుకుంటాను అని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే చెప్పారు.
అది కూడా రక్షణ మంత్రి ద్వారా చెప్పించడం అంటే సరైనటువంటి ఛానల్. ఇక్కడ మోడీ అనేటువంటి నేను ప్రధానిగా నేను ఆర్డర్ ఇస్తున్నాను అనడం కాదు, ఎవరైతే బాస్ ఉన్నారో డిఫెన్స్ మినిస్టర్ మీరే చెప్పాలి, మీరు వాళ్ళకి నాయకుడు, మీరే చెప్పాలి అని రైట్ ఛానల్లో వాళ్ళకి మెసేజ్ అనేది పంపించడం. రోల్ క్లారిటీ, ఇది మనం గమనించాల్సిందే. ఒక సంక్షోభం తలెత్తినప్పుడు ప్రతి వ్యవస్థ తన పరిధిలో స్వతంత్రంగా అదే సమయంలో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఆర్మీ క్షేత్రస్థాయిలో శత్రువును అడ్డుకోవడం, భౌతిక భద్రతను పర్యవేక్షించడం తన రోల్, బాధ్యత. అందుకే వారికి ఆ సమయంలో నిర్ణయాధికారం, ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇవ్వడం అత్యవసరం. ఇక తరువాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. అన్ని ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్, మిలిటరీ, పోలీస్ ఈ సమాచారాన్ని క్రోడీకరించి వ్యూహాత్మక సలహాలు అందించడం వాళ్ళ పని. ఇది ఒక రకమైన బ్యాక్ ఛానల్ మేనేజ్మెంట్. ఇక విదేశీ వ్యవహారాల శాఖ మనకి మినిస్టర్ జైశంకర్. సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉన్న ప్రపంచ వేదికల మీద దౌత్యపరంగా భారతదేశం యొక్క వాదనని బలంగా వినిపించడం, చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించడం ఆయన బాధ్యత. ఇక రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్. క్లిష్టమైన సందర్భాల్లో సైన్యానికి గైడ్, అవసరమైన ఆదేశాలను జారీ చేసే బాధ్యత, ప్రధానితో సమన్వయం, ప్రధాని కార్యాలయం అంటే పిఎంఓ అందరినీ సమన్వయం చేస్తూ దేశ ప్రయోజనాల దృష్ట్యా అంతిమ రాజకీయ నిర్ణయం కూడా తీసుకోవడం. ఫలానా ట్యాంకుల్ని అటాక్ చేయండి, బోఫోర్స్ గన్స్ని ఆపరేట్ చేయండి అని ప్రతి దశలో వేళ్లు పెట్టకూడదు. అంతిమ నిర్ణయాధికారి తను, ఆర్మీ చీఫ్ తన పరిధిలోని యుద్ధ తంత్రాల గురించి రాస్తే అది ఓకే, కానీ ప్రధాని లేదా రక్షణ మంత్రితో జరిగిన ప్రైవేట్ సంభాషణలని బహిర్గతం చేయడం వల్ల ఏం ఉపయోగం రాసిన ఆయనకే తెలియాలి. ఇక ఆ పుస్తకంలో అదే ఉందా లేక ఉన్నటువంటి పాయింట్లని రాజకీయ దురుద్దేశాలతోటి వక్రీకరించి ప్రచారంలోకి తీసుకొస్తున్నారో ఆ పుస్తకాన్ని చదివితే కానీ క్లారిటీ అనేది రాదు. సాధారణంగా సైన్యం, ప్రభుత్వం మధ్య జరిగే చర్చలు అత్యంత రహస్యంగా ఉండాలి. వాటిని బహిర్గతం చేయడం వల్ల వ్యవస్థల మధ్య ఉండాల్సిన నమ్మకం దెబ్బతింటుంది. విజ్ఞత లేని రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నేతగా భారతదేశానికి రాహుల్ గాంధీ రూపంలో దొరికాడంటున్నారు. కటువుగా ఉన్న పదే పదే నిరూపితం అవుతున్నటువంటి నిజం ఇది. దేశంలో ఉన్న, దేశం అవతల ఉన్న మాట్లాడేది దేశానికి వ్యతిరేకంగానే కనిపిస్తోంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.